నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు, మంత్రులు వేరే ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళటి వరకు గ్రామ పంచాయతీలో ఒక నయా పైసా ఇచ్చిన పాపాన పోలే. ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నటువంటి పంచాయతీలు. కాబట్టి ఇవాళ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరు కానీ అధికారులు కానీ అదేవిధంగా కాంగ్రెస్లో ప్రభుత్వం ఏలుతున్నటువంటి మంత్రివర్గం కానీ అన్ని మాటలతోటి తూతూ మంత్రంతో ఇవాళ పబ్బం గడుపుకుంటూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలనే ఆలోచనతోటి వాళ్ళు మేలుకొని సరైన రీతిలో పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతాంగం కలిసి ఈ ధర్నాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు చెల్లించే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.